మళ్లీ వచ్చింది. 84 దేశాల్లో భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెచ్చరించింది. 2024 ఆగస్టు 2 వారాల్లో కేసుల సంఖ్య సాధారణం కంటే 20% పెరిగినట్లు ప్రకటించింది. అంతేకాదు, ప్యారిస్ ఒలింపిక్స్ లో 40 మంది అథ్లెట్లు కరోనా సంబంధమైన శ్వాసకోశ వ్యాధుల బారిన పడ్డారని వెల్లడించింది. కలకలం రేపింది. కోవిడ్ టెస్టులు చేస్తే 10% పాజిటివ్ కేసులు నమోదయ్యాయని WHO డాక్టర్ వాన్ కెర్జో జెనీవాలోని ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో తేలింది. కరోనా కేసుల పాజిటివిటీ ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉందన్నారు. ఈసారి తీవ్రమైన పరిణామాలు వస్తాయని ఆమె అన్నారు. WHO విడుదల చేసిన నివేదిక ప్రకారం అమెరికా, యూరోప్ మరియు పశ్చిమ పసిఫిక్లలో కొత్త ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. గత 18 నెలలుగా కోవిడ్ వ్యాక్సిన్ల లభ్యత బాగా తగ్గిందని డాక్టర్ వాన్ కెర్జో చెప్పింది. కోవిడ్-19 ఈసారి సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఆయా దేశాలు చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది.